నమస్తే అండి అందరికీ. ఇవాళ మనం వ్యాప్కాన్ 2025కి వచ్చాము. వ్యాప్కాన్ అంటే తెలుసు కదా, విశ్వ ఆయుర్వేద పరిషత్ వాళ్ళది. ఇదొక నాన్ ప్రాఫిట్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. సో వీళ్ళు ఒక ఆయుర్వేదిక్ది, ఇది కంప్లీట్గా ఆయుర్వేదిక్ ఆర్గనైజేషన్. సో ఆయుర్వేదిక్ సెమినార్ లైక్ నేషనల్ కాన్ఫరెన్స్ ఇది ఇక్కడ హైదరాబాద్లో జరుగుతుంది. సో హైదరాబాద్లో యూసఫ్గూడలో ఒక ఎంఎస్ఎంఈ ఉంది, అక్కడ ప్రోగ్రామ్ జరుగుతుందన్నమాట. సో దీనికి మనం ముందే రిజిస్ట్రేషన్ చేసుకుంటే వాళ్ళు మనకి ఫుడ్ కూపన్స్ అన్నీ ఇస్తారు. తర్వాత ఈ ప్రోగ్రామ్ ఇనాగరేషన్ అనేది కిషన్ రెడ్డి, మన సెంట్రల్ మినిస్టర్ గారు ఉన్నారు కదా, కిషన్ రెడ్డి గారితో ఆ ప్రోగ్రామ్ ఇనాగరేషన్ అనేది జరిగింది. తర్వాత ఆయన చాలా బాగా మాట్లాడారు ఆయుర్వేదం గురించి స్పీచ్. ఇదంతా కూడా చాలా బాగా అనిపించింది. పనికిరాని వైద్యంగా ప్రచారం చేసేటువంటి ప్రయత్నము మన దేశంలో జరిగిన విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. ఈరోజు లాస్ట్ 11 years మనం చేస్తున్నటువంటి ప్రయత్నము, దీని యొక్క గొప్పతనము, దీని యొక్క ప్రాధాన్యత, దీని యొక్క పొటెన్షియల్ ఏదైతున్నదో ఈరోజు ప్రపంచమంతా మరి అర్థం చేస్తుందని మనం చేస్తున్నాం. మనకందరికీ తెలుసు, ఇటీవల ప్రపంచమంతా కరోనా పట్టి పీడిస్తున్నటువంటి సమయంలో మన ప్రధానమంత్రి గారు ఆయుర్వేదిక్ సంబంధించినటువంటి కిట్స్ సుమారు 150 దేశాలకు ఉచితంగా పంపించిన విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాం. ఏదో సాదాసీదా కాదు, ఆయా దేశాల అధినేతలకు, ఆయా దేశాల ప్రైమ్ మినిస్టర్స్కు, ప్రెసిడెంట్స్కు నేరుగా ప్రధానమంత్రి గారు ఇది మా దేశం కరోనాకు సంబంధించి మీ యొక్క ప్రాణాన్ని కాపాడంలో ఎంతో ఉపయోగపడుతుందనే విషయాన్ని తెలియజేస్తూ అనేక దేశాలకు పంపించిన విషయాన్ని మనం చేస్తాం. మన దేశంలో కూడా ఎన్నడూ లేని విధంగా కరోనా సమయంలో ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అలోపతి మెడిసిన్స్కు ఎవరు వెళ్ళలేదు. అన్నిటికంటే ముందు వాళ్ళు డెడికేషన్ తోటి, విశ్వాసం అండ్ కాన్ఫిడెన్స్ తోటి మరి కరోనా నుంచి పరిరక్షించుకోవడం కోసం ఏ రకంగా ఆయుర్వేదిక్ను వాడారో ఇంటింట ప్రతి ఇంట ఇది జరిగిన విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాం. నేను అప్పుడు ఆ రోజు హోమ్ మినిస్టర్లో ఎంఓఎస్గా ఉన్నాను. అప్పుడు ఈ యొక్క కరోనాకు సంబంధించినటువంటి ఆ రోజు టాస్క్ ఫోర్స్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఆల్ ఇండియా సంబంధించినటువంటి సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి నేను ఆ బాధ్యత హోమ్ మినిస్ట్రీ, నోడల్ మినిస్ట్రీలో నాకు అప్పగించారు. ఆ రోజు అనేక మంది ఆర్టికల్స్ రాశారు ప్రపంచ దేశాలకు సంబంధించి. కరోనా భారతదేశంలో వస్తే 50 కోట్ల మంది చనిపోతారు, అసలు భారతదేశంలో ఉంటారా, ఈ దేశంలో జనాభా ఎక్కువ, ఎక్కువ పాపులేషన్, ఒక ఇంటికి ఇంకో ఇంటికి గ్యాప్ ఉండదు, ఒక ఇంట్లోనే 20 మంది 30 మంది ఉంటారు, డిసిప్లిన్ ఉండదు, క్రమశిక్షణ ఉండదు, కులాలు ఎక్కువ, మతాలు ఎక్కువ, ప్రాంతాలు ఎక్కువ, భాష ఎక్కువ, ఎవరి మాట ఎవరి ఉన్నారు. కాబట్టి కరోనా లాంటి ఈ యొక్క మహమ్మారి రోగము భారతదేశానికి వస్తే కొన్ని కోట్ల మంది చనిపోతారని అవహేళన చేస్తూ, మనల్ని అవమానిస్తూ అనేక ఆర్టికల్స్ రాశారు. నిజంగా ఆ రోజు నేను హోమ్ మినిస్టర్ ఉన్నట్టు అమిత్ షా గారిని అడిగాను, ఇట్లా వస్తున్నది కదా మరి ఏంటి అంటే, ఏదైనా జరగవచ్చు, ఎందుకంటే కరోనా ఏంటో మనకు తెలియదు, దాని మెడిసిన్ ఏంటో తెలియదు, దాని ట్రీట్మెంట్ ఏంటో తెలియదు. కానీ ఒకటి మన ఆయుర్వేదిక్ ద్వారా ఈరోజు మనము దీన్ని మనం ఫేస్ చేయాలి. కాబట్టి అదొకటే మనకు మార్గము. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎంతమంది చనిపోతారో మనకు కూడా తెలియదన్నారు. ఆ రకమైనటువంటి క్లిష్ట పరిస్థితుల్లో, దేశాన్ని కష్టకాలంలో మరి ఈ దేశంలో ఉన్నటువంటి ఏకైక ఆయుర్వేదము, వైద్య విజ్ఞానం ఏదైతుందో అది ఆయుర్వేదం మనం చేస్తాం. కాబట్టి దాన్ని మనం తప్పగా అంచనా వేయాల్సినటువంటి అవసరం లేదు. ఈరోజు మనకు తెలుసు, ఈ యొక్క ఆయుర్వేదిలో ఏదైతే విజ్ఞానం ఉందో దానిలోనే ఒక భాగము యోగా. ఆ యొక్క మరింత పరిశోధన నేటి తరానికి, యువతరానికి, నవతరానికి, భవిష్యత్ తరానికి వాళ్ళ ఆలోచనలకు అనుకూలంగా కొద్ది గొప్ప మార్పులు చేస్తూ ఈ ఆయుర్వేదాన్ని ఇంట్రొడ్యూస్ చేయాల్సిన అవసరం. సులభమైనటువంటి పద్ధతిలో అర్థమైన విధంగా ఆయుర్వేదాన్ని తరానికి అందించేటువంటి ప్రయత్నించాలి. అందులో మనం విజయం సాధిస్తే మన దేశం, ఇది రాజకీయాలకు సంబంధం లేదు. అందుకే ఎందుకు ఏ రకంగా బెదిరిస్తారు వాళ్ళను, ఇది ఈ రోజు ఉన్నటువంటి ఛాలెంజ్. అప్పుడు మీరు ఎవరు మాట్లాడారు,
పెట్టండి. మనం అందరం మాట్లాడాలి. అది న్యాయస్థానం కానీ, ప్రభుత్వం కానీ, పాలకులు కానీ, ఎవరైనా సరే ఆ రకమైనటువంటి సమయంలో మన సంస్కృతిలో భాగమైనటువంటి ఆయుర్వేదను పరిరక్షించేటువంటి ప్రయత్నంలో మనం గట్టిగా నిలబడాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకంగా నిలబడకపోతే దీనికి భవిష్యత్తు నేను చూసుకుంటాను. కడుపులో రగులుతుంటది. ఆయన ఏదో మెడిసిన్ చేస్తే ఇంకోటి అలోపతి బహుళజాతి కంపెనీలు కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టి ఆయన కంపెనీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తారు. సుప్రీంకోర్టుకు తీసుకెళ్ళి ఆయుర్వేదకు ప్రూవ్ చేయాలట. అరే మా అమ్మమ్మ ప్రూవ్ చేసి మీరేం ప్రూవ్ చేస్తారా నాన్న? నేనే సాక్ష్యం ప్రూవ్ చేయాలి. సుప్రీంకోర్టు ప్రూవ్ చేయాలి. ఇంతకంటే దరిద్రం ఉంటుందా? ఇన్ని అలోపతి మెడిసిన్స్ వచ్చినాయి కదా, ఎక్కడ ప్రూవ్ చేశారు? కాబట్టి దీన్ని మనము విశ్వాసంతో, ధైర్యంతో ఎదుర్కోవాల్సిందిగా మీ అందరిని కోరుతూ, నాకు వేరే పనున్నది కాబట్టి మీతో ఉండి, మీ మధ్యలో ఉండి, మీ ఉపన్యాసాలు వినేటువంటి మీ చర్చలు పాల్గొనే అవకాశం కాబట్టి దయచేసి అన్ని భవిష్యత్తు కూడా ఈ కార్యక్రమం విజయవంతం కావాలని, దీనికి అందరూ కూడా రానున్న రోజుల్లో సో దేనికోసం భయపడకుండా అలాగే మళ్ళీ రీసెర్చ్ చేసుకుంటూ ముందుకెళ్ళాలని చెప్పారు. ఇంకా మా ఫ్రెండ్స్ బిఏఎంఎస్ ఫ్రెండ్స్ అండ్ బిఏఎంఎస్లో మా సార్ ఆర్టీబీకే చెప్పారనమాట. వెంటనే సైంటిఫిక్ సెషన్ స్టార్ట్ అయిపోయింది. సో శల్య మీద జరుగుతుందన్నమాట. ఈ మేడం మనకి లీచ్ థెరపీ గురించి చెప్పారు. చాలా బాగా చెప్పారు. లైక్ లీచ్ థెరపీలో కొన్ని కాంప్లికేషన్స్ కూడా వస్తాయి, కానీ మనం కాంప్లికేషన్స్ మీదనే కాన్సన్ట్రేట్ చేస్తే మనం ఏం చేయలేమన్నమాట. కానీ కాంప్లికేషన్స్ ఇవి ఉంటాయి, వాటికి నెక్స్ట్ ఏం మెజర్స్ తీసుకోవాలి అని ముందే మన బ్రెయిన్లో రెడీగా ఉండాలన్నమాట. సో అంతేగాని లీచ్ థెరపీ అంటే చేయకుండా జలకోచన అంటారు, గుడ్ ట్రీట్మెంట్ ఫర్ జలగలు అంటారు లాంగ్వేజ్. చాలా బాగా చెప్పారు. సో కామన్ పీపుల్ కోసం జలగలు అంటారు. ఆ జలగలను యూజ్ చేసి మేము ఆయుర్వేదిక్లో ట్రీట్మెంట్ చేస్తామన్నమాట. చెడు రక్తాన్ని తీసేస్తుంది. సో దట్ మంచి బ్లడ్ అనేది సర్క్యులేట్ అవుతూ ఉంటుంది అన్నమాట. Allergy to leeches, prolonged bleeding, migration and other things which are unexpected things. So such type of complications you was not like that. Dorsally spreads देखते रहे, circulation was there. लीच थेरेपी के बाद सर्कुलेशन भी अच्छा खासा डेवलप हुआ, जो कि फीबल था. तो आप देख सकते हो स्लफिंग आउट होता रहा, लेकिन हमने होप नहीं छोड़ा. We didn't lose the hope. And you can see the लीच थेरेपी done in this patient regularly किया. इसका कम से कम 7 सिटिंग्स तक लीच थेरेपी किया. एक ऑर्थोपेडिक सर्जन ने बाद में बहुत तारीफ किया सर इस केस की, जो कि अंडर पब्लिकेशन है. So you can see the last page. So in which we go now continues his practice as an anorectal surgeon in Vijayawada. He is none other than Dr. Gurumurthy Garu. Please share the occasion. సో నెక్స్ట్ సెషన్ హేమంత్ కుమార్ సార్ అని నార్త్ నుంచి వచ్చారు. తను చాలా ప్రౌడ్గా చెప్పారనమాట, నేను తెలుగు వాడిని అనేసి.
సో చాలా ఫేమస్ సార్ శల్యలో. సో అన్నీ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈవెన్ వాళ్ళ డిపార్ట్మెంట్లో ల్యాప్రోస్కోపిక్ సర్జరీ కూడా చేస్తున్నారంట. అవన్నీ చూపించారనమాట. తర్వాత మనము ఫిస్టులాకి ఇంకా సైనస్కి వీటికి క్షారసూత్ర వేస్తాం కదా, క్షారసూత్ర కాకుండా డైరెక్ట్ క్షారాన్ని అప్లై చేస్తే ఎలా ఉంటుంది దాని గురించి కూడా చెప్పారనమాట. సో ఇవన్నీ ల్యాప్రోస్కోపిక్ సర్జరీస్ వాట్ దే హ్యావ్ కండక్టెడ్ ఇన్ దేర్ ఇన్స్టిట్యూట్ అవన్నీ చెప్పారనమాట. సో చాలా బాగా అనిపించింది ఈ సార్ సెషన్. And laser surgeries, and we have gadgets. We have all equipments are there. Why? Because if the nation should have good equipments and good procedures, and we can see the water and filtration of charger and boiling and evaporation, I show the video and red hot chuki. So mudu madhyama tisha. And lastly I chidra. Okay, this is the type of chart, and you can see that there. Then we insert into the chara into the sinus. But important is you must to touch that sinus in the internal crypt. Cryptoglandular infection is very important. And here there is a you can't say that 100% success. There is a chances of recurrences also. We selected the patients who are not interested for Chara Sutra, who have there is no time for that. Like cases we have taken, and some of the cases of recurrence, then later we apply the Chara Sutra.